వందల కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారం, కోట్ల విలువ చేసే డ్రగ్స్. సార్వత్రిక ఎన్నికల వేళ రికార్డు స్థాయిలో నగదు పట్టుబడుతోంది. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఈసీ ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ పెట్టింది. దీంతో రోజుకు 100 కోట్ల తగ్గకుండా నగదు, బంగారం పట్టుబడుతోంది. ధన ప్రవాహానికి చెక్ పెట్టేందుకు ఈసీ ప్లాన్. కోట్లలో పట్టుబడుతున్న నగదు, బంగారం. నిఘాకు చిక్కకుండా తరలుతున్నది ఎంత? సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది ఈసీ. ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ పెట్టి ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పట్టుబడుతున్న నగదు చూసి షాక్ అవుతున్నారు అధికారులు. ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు ముందే ఇంకా 6 విడతల ఎన్నికలు మిగిలి ఉండగానే రికార్డు స్థాయిలో నగదు, బంగారం పట్టుబడుతోంది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి నగదు, ఇతర వస్తువులు సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. ఇప్పటి వరకు ఏకంగా 4650 కోట్ల విలువైన నగదు, బంగారం, డ్రగ్స్, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న 4650 కోట్లలో 45% విలువ మాదక ద్రవ్యాలదే. ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం 2019 లోక్సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న దానికంటే 3475 కోట్లు ఎక్కువ. ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతిరోజు 100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. పట్టుబడిన 4650 కోట్లలో 2068 కోట్లు డ్రగ్స్ విలువే. 400 కోట్ల నగదు, 563 కోట్ల బంగారం సీజ్ అయింది. ఇక 500 కోట్ల విలువ చేసే లిక్కర్ను పట్టుకున్నారు అధికారులు. ఓటర్లకు గిఫ్ట్ రూపంలో ఇచ్చే వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 1152 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి 125 కోట్ల విలువైన నగదు, మద్యం పట్టుకున్నారు దర్యాప్తు సంస్థలు. 32 కోట్ల నగదు, 20 కోట్ల విలువ చేసే లిక్కర్, 4 కోట్ల విలువ చేసే డ్రగ్స్, 57 కోట్ల విలువైన వస్తువులు, 13 కోట్ల విలువైన ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. తెలంగాణలో 121 కోట్ల విలువైన నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడినట్లు ఈసీ తెలిపింది. పక్కా ప్లానింగ్, అందరి సహకారం, ఏజెన్సీల పనితీరు, లేటెస్ట్ టెక్నాలజీతోనే రికార్డు స్థాయిలో నగదు, ఇతర వస్తువులు పట్టుకోవడం సాధ్యమైందని ఎలక్షన్ కమిషన్ వివరించింది. అయితే దర్యాప్తు సంస్థలు, అధికారుల కంటబడి పట్టుబడింది 5000 కోట్లు ఉంటే, గొట్టు చప్పుడు కాకుండా నిఘాకు చిక్కకుండా తరలుతున్న నగదు, లిక్కర్ ఎన్ని వేల కోట్లు ఉందోనన్న అనుమానాలు ఉన్నాయి.